సో ఏంటి అందరూ చూసే ఉంటారు ఈ పాటికి సినిమా అయితే. నాకు పర్సనల్‌గా అంటే అప్పన్న క్యారెక్టర్ నుంచి ఇంకా నేను బయటకు రాలేకపోతున్నాను గైస్. ఎందుకంటే చరణ్ గారు ఒకప్పుడు రంగస్థలం చూసినప్పుడు నేను ఎట్లా అయితే అంటే కంప్లీట్ ఇన్వాల్వ్ అయిపోయానో, మళ్ళీ చాలా రోజుల తర్వాత అలాంటి ఇన్వాల్వ్‌మెంట్ అయితే నాకు వచ్చేసిందనమాట. సో త్రూ ఔట్ ద సినిమా అంటే ఆయన ఐఏఎస్ క్యారెక్టర్ చేశారు, స్టూడెంట్ ఆ క్యారెక్టర్ చేశారు అంతా ఓకే. బట్ అప్పన్న క్యారెక్టర్‌కి నిజంగా అంటే ఫిదా అయిపోయినట్టు అయిపోయిందనమాట. సో ఎలాంటి అంటే కంప్లీట్ ఆ స్లాంగ్ కానీ, ఆ అమాయకత్వం అదంతా చిన్న చిన్న కోపాలు అదంతా మెయింటైన్ చేయడం నిజంగా పర్ఫెక్ట్ అనిపించింది గైస్. చాలా రోజుల తర్వాత అయితే ఒక కమర్షియల్ బొమ్మ చూసాము అని చెప్పి అయితే ఫీలింగ్ వచ్చిందనమాట. సో చరణ్ గారికి ఒక పర్ఫెక్ట్ బొమ్మ పడింది గైస్ నిజంగా. నాకు తెలిసి ఇంకే హీరోకి పడినా అంతలా వచ్చేదో లేదో నాకు తెలియదు. బట్ చరణ్ గారికి మాత్రం బాగా యూటిలైజ్ చేసుకున్నారు శంకర్ గారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఆయన చెప్పిన మాట అదే. అంటే స్క్రీన్ ప్రెజెన్స్లో చరణ్ గారిని చాలా బాగా నాకు అనిపించింది. సో నాకు ఎలా కావాలంటే అలా స్క్రీన్ పెట్టినా అలాంటి యాంగిల్ పెట్టినా పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యారు అని చెప్పి ఆయన మెన్షన్ చేశారు. సో అప్పన్న క్యారెక్టర్ అంజలి వాళ్ళిద్దరి మధ్యన ఉన్న లవ్ ట్రాక్, సో అగైన్ వాళ్ళిద్దరి మధ్యన ఉండే కొంచెం కొంచెం ఆ రొమాంటిక్ అలాగంతా కూడా నాకైతే ప్రాపర్గా అనిపించింది అనమాట. సో వాళ్ళ దగ్గర ఆ ఎమోషనల్ సీన్స్ కానీ అంతా కూడా అగైన్ ఆ కొండదేవర సాంగు అలాగే అరుగు మీద సాంగు అంటే నిజంగా అంత ఎమోషనల్ చేస్తాయా అని చెప్పి నాకైతే అనిపించింది గైస్. సో అప్పన్న క్యారెక్టర్ మాత్రం నాకు తెలిసి 10 సంవత్సరాల పాటు ఇంకా ఎక్కువ నాకు అడిగితే దాదాపు ఎంతసేపు అయినా దానికోసం మాట్లాడొచ్చు. సో ఆ క్యారెక్టర్ గురించి మీరేమనుకుంటున్నారో ఒకసారి కింద కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ.